తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైంది. ఆయన కృపతో నింపి ఆదరించి బలపరిచి నడిపించుగాక. తండ్రి కృప పరిశుద్ధాత్మ నామములో ఇంటిని ప్రతిష్ఠించుచున్నాను. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుడు స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన బండను హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, గృహాన్ని ఆశీర్వదించి, వంటగదిని ఆశీర్వదించండి. వంటగది ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి. ఇంకా దైవజనులు ఆశీర్వదించడానికి సహాయం చేయండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇంటిని ప్రతిష్ఠించున్నాను. మీకు దీవించుగాక. అందరూ అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సైన్యములకు అధిపతి అయిన అలసాగ్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. అలసాగ్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. మూడో కీర్తన భాగంలో వచ్చినారు చంద్రభాస్కర్ గారు చదివించారు. మూడో కీర్తన మొదటి భూమికంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉండదు. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది.